రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కారం కాకపోతే డైరెక్ట్ ఆలోచన మాకేదో చేయాలని ఇప్పుడు మాకే జాతర వచ్చే మీరు కూడా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విద్యాశాఖ మంత్రి లేకపోవడం జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ నిర్మించడం జరుగుతుంది ధర్నా. ఇక్కడ
స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థులతో వందలాది మంది విద్యార్థులతో కలెక్టర్ ధర్నా నిర్వహిస్తున్నాం. మరియు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిపోతా ఉన్నా ఇప్పటివరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం పూర్తిగా విఫలమైనారు. ఈరోజు డిగ్రీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక ఈరోజు డిగ్రీ యజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆ రోజు సీఎం రేవంత్ మేనిఫెస్టోలో రియంబర్స్ స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు విడుదల చేయలేరు. వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ కళాశాలకు స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేసి ఈరోజు విద్యార్థులకు ముందు భారీ భవిష్యత్తుకు అడుగు వేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కళ్యాణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత 6-7 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సినటువంటి 8,000 కోట్ల పైచిలకు రూపాయలు ఈరోజు స్కాలర్షిప్స్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే ఉన్నాయి. వాటిని విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు విద్యకు దూరం అయిపోయి ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 20 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు కూడా కనీస విద్యాశాఖ పైన ఒక సమీక్ష సమావేశం పెట్టలేనటువంటి పరిస్థితి. మరి అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఉద్యమాలు పోరాటాలు చేస్తే ఎక్కడికక్కడ మా పోరాటాలను ఉద్యమాలను అణచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఈరోజు విద్యాశాఖ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నారు తప్ప ఈరోజు విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, గ్రామాలలో పనుల పండుగ అని చేసి ఈరోజు వెళ్తూ ఉన్నారు. మరి వెళ్ళాల్సింది మీరు పనుల పండుగ కాదు, ఒక్కసారి విద్యా సంస్థలకు వెళ్ళండి. స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, హాస్టళ్ళు, కేజీబీలు, గురుకులాలు సందర్శించండి. అక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలు ఏందో మీకు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క హాస్టల్కి వెళ్ళినా చాలా హాస్టళ్లలో, గురుకులాలలో, కేజీబీలలో సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి, విద్యార్థులందరూ కూడా సరిపడా తరగతి గదులు లేనటువంటి పరిస్థితి, వర్షాకాలం వస్తే ఈరోజు అనారోగ్య సమస్యలతో ఉంటే ఒక హెల్త్ క్యాంపులు పెట్టలేనటువంటి పరిస్థితి. మరి ఎప్పుడో 2016-17 సంవత్సరంలో పెరిగినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పుడు కూడా రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి రేట్లు ఏంది, మరి ఈరోజు పెరిగినటువంటి రేట్లు ఏంది? మరి వెంటనే పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే దఫల వారీగా ఎస్ఎఫ్ఐ ఉద్యమాల పోరాటాలు నిర్వహించడం మరి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలలోనైనా మరి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మరి రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని మరి కేటాయించాలి. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మరి తక్షణమే అసెంబ్లీ సమావేశాల్లో విడుదల కోసం ఈరోజు ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల మరి భవిష్యత్తులో చెలో సెక్రటరీ కూడా పిలిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కలుపుకొని కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.